మహిళల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ గతంలో కేసీఆర్ గారు పుణ్యమాని, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పుణ్యమాని మహిళలందరికీ కుటుంబాలు వేరే కాపురాలు పెట్టుకుంటున్న కొడుకులు వాళ్ళకి ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ వచ్చే పరిస్థితులు. ఒకటే మనం చేస్తా ఉన్నాను, ఏ మాత్రం పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెల్ల రేషన్ కార్డులు పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఇచ్చినటువంటి హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రభుత్వం మీద తెల్ల రేషన్ కార్డులు ఇస్తే ₹1 భారం పడదు. ఎందుకంటే పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం 100% నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భరించి పేద ప్రజలకు బియ్యం ఇస్తా ఉన్నాం. మీకు మధ్యలో ఎందుకు నొప్పి అని అడుగుతాను రేవంత్ రెడ్డి. ఎందుకు ఈరోజు తెల్ల కార్డులు ఇస్తే మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఎంతమంది పేదవాళ్ళు ఉంటే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఎంతమంది కుటుంబ సభ్యులున్నా అందరికీ బియ్యం ఇచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారు. కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు 83 కోట్ల మంది ప్రజలకు దేశంలో ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం. వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకా కొనసాగిస్తామని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేదు అడగడుతున్నా. అంతేకాదు రేషన్ కార్డు ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం కూడా వస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ప్రతి పేదలకు తమకు ఇచ్చినటువంటి ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా ఏ పెద్ద హాస్పిటల్ అయినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా దురదృష్టవశాత్తు మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యమైన సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్యం ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపట్టారు. కానీ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణలో స్కీమ్ తీసుకురాలి. ఈ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ యొక్క నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తానన్నా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు హాస్పిటల్ ఇవ్వని కారణంగా ఈరోజు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకము పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. అందుకే మనం చేస్తా ఉన్నారు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కావాలన్నా, పేదవాళ్లకు ఉచితంగా బియ్యము నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి బియ్యం అందాలన్నా వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే మనం తెలంగాణ రావాలని కొట్లాడాం, అనేక సంవత్సరాలు కొట్లాడాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా ఇంకా తెలంగాణ పేరు మీద రేషన్ కార్డులు కూడా ఇచ్చుకోలేనటువంటి మరి దుర్వ్యవస్థలో ఈరోజు మనం ఉన్నాం. ఇస్తా ఇగో ఆగో అంటూ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వాయిదా వేశారు. ఈయన వచ్చి 7 నెలలు దాటినా ఈయన కూడా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఖర్చు మాది, భారం మాది, కార్డులు ఇవ్వడానికి మీకు ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ ఉన్నాం, అంగన్వాడీ టీచర్స్ ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. రైతుల రుణమాఫీ చేస్తామని చేయని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ యువకులు మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఆ యొక్క జాబ్ క్యాలెండర్ ఎన్నికలకు ముందు ప్రకటించారు తప్ప పేపర్లో ఇచ్చాడు. ఫలానా రోజు మేము టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఫలానా రోజు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఫలానా రోజు క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఫలానా రోజు లెక్చరర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎలక్షన్స్ ముందు చెప్పారు. సోనియా గాంధీ ఉత్తరం రాసింది మీ అందరికీ మీకు తెలుసుకోలేదు. ఆమె సంతకంతో సోనియా గాంధీ ఉత్తరం రాసింది. ఇది తెలంగాణ సోనియమ్మ తల్లి ఇస్తున్నటువంటి మాట. ఈ 6 గ్యారంటీలు మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ 6 గ్యారంటీలు కూడా
100 రోజులు అమలు చేస్తానని సోనియా గాంధీ ఇంటింటికి ఉత్తర్వు రాశారు. కానీ సోనియా గాంధీ ఎక్కడ పోయిందో తెలియదు, ఆ ఉత్తరం ఎక్కడ పోయిందో తెలియదు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మాత్రం ఆగమైపోయింది. 6 గ్యారెంటీలు మాత్రం ఆగమైపోయినాయి. అందుకే మోడీ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ చేసి ఎన్నికల్లో గెలిచింది తప్ప ఈరోజు గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకే ఈరోజు మోడీ గారు ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ కానీ, ఆర్టికల్ 370 కానీ, పేద ప్రజలకు సంబంధించినటువంటి ఉచిత బియ్యం కానీ, కరోనా వచ్చినప్పుడు అందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్ కానీ, ఈరోజు పొదుపు సంఘాలకు మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో పెద్ద ఎత్తున పొదుపు సంఘాలను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. పొదుపు సంఘాలకు అప్పులు ఇచ్చేది రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు. పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండవు, బ్యాంకులు నరేంద్ర మోడీ గారి దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అందుకే ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది, పొదుపు సంఘాలకు గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేది. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను, నాకు కూడా తెలుసు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, మంచిగా డిఫాల్ట్ లేకున్నటువంటి పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు కూడా లోన్లు ఇస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. డిఫాల్ట్ లేకుండా బ్యాంకులు రెగ్యులర్ గా తీసుకున్నటువంటి రుణాలను మళ్ళీ చెల్లిస్తే 20 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాదు మహిళలకు ఈరోజు ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్ లో, నేవీలో అన్ని రకాలుగా కూడా ఈరోజు మహిళలకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నేను హోమ్ మినిస్టర్ గా అమిత్ షా గారి దగ్గర పనిచేశాను. నేను బార్డర్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో అమ్మాయిలు 50 డిగ్రీల ఎండలో కావచ్చు, మైనస్ చలిలో కూడా భుజం మీద AK-47 పెట్టుకొని అర్ధరాత్రి కూడా భారత సరిహద్దులు కాపాడుతున్నటువంటి చరిత్ర ఈరోజు మన భారతీయ మహిళల్లో కనిపిస్తా ఉంది. ఆ రకంగా భారతీయ మహిళలు అన్ని రంగాలలో ముందుకొచ్చారు. అందుకే ఇటీవల 26 జనవరి భారత గణతంత్ర దినోత్సవం రోజు అక్కడ జరిగేటువంటి పర్యటన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ పర్యటన కార్యక్రమం అంతా కూడా మహిళల నేతృత్వంలోనే, మహిళల ద్వారానే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ యొక్క రిపబ్లిక్ పరేడ్ను మహిళలకు డెడికేట్ చేస్తూ మహిళలందరూ కూడా అద్భుతమైనటువంటి పరేడ్ చేయడం జరిగింది. అందుకే నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఒక మహిళ అద్భుతంగా మన తెలంగాణకు చెందినటువంటి నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తారు. గత 7 సార్లు వరుసగా ఒక మహిళ భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ పెట్టినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఈ నెల 27వ తేదీన మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ మన తెలంగాణ ఆడబిడ్డగా, మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిగా నిర్మలా సీతారామన్ గారు మరి పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టబోతా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా అవునండి. ఈ నెల 23వ తేదీ అవునండి. ఇంకా అప్లోడ్ చేయలేదు, చేసినట్టు మీరు లింక్ పెడతారు. నిర్మలా సీతారామన్ గారిని ఇంకా అవుతుంది, డిఫెన్స్ మినిస్టర్ గా వారు పనిచేయడం జరిగింది. స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసిందో సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ మంత్రి కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు అత్యధికమైనటువంటి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచారు. ఈవినింగ్ కాల్ చేయండి. దేశంలో అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. అత్యధికమైనటువంటి మహిళా సర్పంచులు ఈ రోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. అత్యధికమైనటువంటి ఎమ్మెల్సీలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎవరి దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా చట్టం ప్రకారం ఈరోజు 33% రిజర్వేషన్ మహిళలు కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కిందనే విషయాన్ని మనం చేస్తున్నాం.
అంతేకాకుండా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల ఈరోజు నాకు తెలుసు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా గతంలో ఇళ్లలో టాయిలెట్ లేనప్పుడు మహిళలు ఎంత ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు, కష్టాలకు గురైనటువంటి వారు, ఏ రకంగా ఆత్మ గౌరవం దెబ్బతినేదో మనం చూసేవాళ్ళం. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసము ఈరోజు పేద కుటుంబం నుంచి కానీ ఏ ఒక్కరు కూడా ఏ కుటుంబం కూడా టాయిలెట్ లేనటువంటి ఇల్లు ఉండకూడదని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఈ దేశంలో ప్రతి ఇంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా టాయిలెట్ నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి సుమారు 13 కోట్ల టాయిలెట్లు నరేంద్ర మోడీ గారు దేశంలో పేద ప్రజలకు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు బ్యాంకులలో అకౌంట్ ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. అదే కాకుండా జనధన యోజన కింద ప్రతి మహిళకు, ప్రతి పేదవాడికి, ప్రతి వ్యక్తికి బ్యాంకులో అకౌంట్ ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. గతంలో ఎవరైనా బ్యాంకుకి వెళ్తే నేను కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు మహిళలను దగా చేస్తున్నటువంటి పరిస్థితి, మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఆ యొక్క ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా గారడీ చేస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డితో ఎవరు వచ్చి ప్రచారం చేశారు? సోనియా గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు. మరి మహిళలు వచ్చి కూడా ప్రచారం చేసి హామీ ఇచ్చి ఈరోజు మహిళలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నేతృత్వంలో దీన్ని ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలకు, మహిళా మోర్చా నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు పోరాటం చేయండి. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మహిళా మోర్చాకు అండగా ఉంటుంది, తెలంగాణ మహిళలకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలి. తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలిపెట్టకూడదని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానరాని గ్యారంటీలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోర్చా ప్రభారి చింతల రామచంద్రరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలమన్న గారికి, బంగారు సుజాత గారికి, ఉమారానక్క గారికి, కేసీ అక్క గారికి, మన రాణి రుద్రమదేవి అక్క గారికి, మన మండ కార్తిక్ అక్క గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కెమెరామ్యాన్లు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో మన మహిళా మోర్చా నాయకులందరికీ కూడా భోజన వసతి ఉంది. ప్లీజ్ మీరు అందరూ దయచేసి భోజనం చేసిన తర్వాతనే బయలుదేరవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఏర్పాటు చేసినటువంటి మన రచన కార్పొరేటర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు రచనశ్రీ గారికి, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మన మహిళా మోర్చా తరపు నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి
సుబ్బారెడ్డి అక్క గారి నాయకత్వం. కిషన్ రెడ్డి గారు మీరు ఒక్కరే తీసుకున్నారా?